8th మార్చ్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ ఉమెన్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ 8న నిర్వహించుకుంటూ ఉన్నాం. సో దీనిని నిర్వహించాలనేటువంటి ప్రపోజల్ తీసుకొచ్చింది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకొచ్చారు. సో 1975లో సో ఆ సంవత్సరం నుంచి కూడా సో మనము ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. దానితో పాటు 1975 అనేటువంటి సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్గా కూడా అంతర్జాతీయ సంస్థ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ వారు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆ కోవలోనే ఇక ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. దీనిలో భాగంగా మనము ఈ యొక్క ఉమెన్కి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి మహిళా సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాం. మహిళల యొక్క రక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలను తీసుకుంటూ ఉంటాం. ఈ కోవలోనే భారత రాజ్యాంగంలో కూడా మహిళల యొక్క అభ్యున్నతి కోసం మహిళల యొక్క సమానత్వం కోసం ఆర్టికల్ 14 కానీ 15 కానీ 16 లాంటి అంశాలను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. దానితో పాటు 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థల్లో అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్లని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక దానితో పాటు ఇటీవల 106వ రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలో 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి నారీ శక్తి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా ఈ చట్టము ద్వారా మహిళలకు భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికలలో అది ఎంపీకి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు, వీటిలో మహిళలకు 33% రిజర్వేషన్లను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈ యొక్క 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా.